హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. గైస్, ఈరోజు స్పెషల్ ఐటమ్స్ చూపించబోతున్నానండి. ఓ మంచి హాస్లీ అంటే బ్రాడ్గా ఉండే కడ, అంటే 1 ఇంచ్ వెడల్పులో చేతికి వేసుకునే ఆర్నమెంట్ని మనం కడాస్ అంటాం. ట్రెడిషనల్ సాంస్క్రిట్ అండ్ హిందీ లాంగ్వేజ్లో హాస్లీ అంటారు. సో అలాంటి ఒక అద్భుతమైన యాంటిక్ స్టైల్ కడా చూపించబోతున్నాను. అలాగే చంద్రహారాలు, పలకసర్లు చైన్ లాగానే వాడామండి ఇన్ని సంవత్సరాలు మనం. బట్ చైన్ లాగానే ఎందుకు వాడాలి, వాటికి లాకెట్స్ యూజ్ చేసి వాటిని హారాలు, నెక్లెస్ల కింద ఎందుకు మార్చకూడదు అనే కాన్సెప్ట్లో మనం పలకసర్లకి, చంద్రహారాలకు కూడా పలకసర్లకి ఇప్పటివరకు లాకెట్స్ పెట్టి వాటిని నెక్లెస్లు గాను, హారాలు గాను చేయడం జరిగిందండి. మనం క్రియేట్ చేసిన ట్రెండ్ అది. అలాగే చంద్రహారానికి ఎందుకు లాకెట్ పెట్టకూడదు అంటే, హెవీ వెయిట్ లాకెట్స్ అనుకోండి. చంద్రహారం అనేది చాలా లైట్ వెయిట్ మేకింగ్ అండి. హ్యాండ్మేడ్తో తయారు చేసే లైట్ వెయిట్ జ్యువెలరీ చంద్రహారం. ఎక్కువ వెయిట్ ఉండదు ఆ చైన్లో. సో వాటికి హెవీ లాకెట్ ఇవ్వడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఈ వెయిట్ని ఈ చైన్ మోయాలి. అది మొయ్యలేకపోతే ఈ చైన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ చిన్న లాకెట్లు, ఒక 10 గ్రాములు, 15 గ్రాముల లోపు వెయిట్ ఉన్న లాకెట్స్ ఆ చైన్ హ్యాండిల్ చేయగలదు, వేసుకోవచ్చు. వేస్తే ఎలా ఉంటుంది, చంద్రహారాలకి మనం లాకెట్ యాడ్ చేసి ఎందుకు నెక్లెస్లు గాను, మినీ హారాలు గాను చేయకూడదనే కాన్సెప్ట్లో ఈరోజు ఒక ఎక్స్ట్రాడినరీ క్రియేషన్ చూపించబోతున్నానండి. ఐ థింక్ ఇప్పటివరకు ఎవరు చేసి ఉండరు అలాంటి ఒక బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్తో కూడిన ఆర్నమెంట్ చూపించబోతున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. సో గైస్, ఫస్ట్ నేను మన చంద్రహారం విత్ లాకెట్ చూపిస్తానండి. ఇది బహుశా ఇప్పటివరకు చేయని ఒక కొత్త ఎక్స్పెరిమెంట్. అంటే నేనైతే నా లైఫ్ టైంలో ఫస్ట్ టైం చంద్రహారం ఇప్పటివరకు చైన్లుగానే 2 చైన్లు, 3 లైన్లు, 4 లైన్లు, స్టెప్, 5 చైన్లు, 8 చైన్లు, 10 చైన్లు దాకా కూడా చంద్రహారాలు చేసామండి. ఈచ్ లైన్ ఒక 11 గ్రామ్స్లో ఫుల్ లెంగ్త్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే లైట్ వెయిట్లో చేస్తేనే చంద్రహారానికి అందం. ఎక్కువ పెద్ద పూస అంటే ఆ చంద్రుడు డై, ఆ హాఫ్ చంద్రుడు ఉన్న ఆ మూన్ డై అది పెద్దది తీసుకున్న మూటగా అనిపిస్తుందండి. సో చిన్నవి తీసుకుని లైన్స్ క్రియేట్ చేస్తూ చంద్రహారం, ఆ గోల్డెన్ జ్యువెలరీని అద్భుతంగా మళ్ళీ ప్రజెంట్ చేస్తూ వచ్చాం. ఎక్స్ట్రాడినరీ అభిమానం, ఆదరణ పొందిన మార్కెట్లో అవి మీకు తెలిసిన విషయమే. అలాంటి చంద్రహారాన్ని ఈరోజు ఒక మినీ హారంగా, అంటే ఒక డ్రెస్సెస్ లెంగ్త్ అంటారు చూసారా, చక్కగా ఇక్కడికి వచ్చేలాగా, శారీస్ మీదకి కూడా వస్తుంది అనుకోండి, మరీ అంత షార్ట్ ఏం కాదు, ఒక 3/4 లెంగ్త్లో, అంటే ఒక 16 ఇంచుల్లో లాకెట్, ఒక 1 ఇంచ్, 1.5 ఇంచ్ లాకెట్ పర్ఫెక్ట్గా చక్కగా అందరికీ, వర్కింగ్ ఉమెన్స్కి, పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ మ్యాచ్ అయ్యేలాగా చంద్రహారం వాడి, 2 లైన్స్ చంద్రహారం వాడి ఒక చక్కటి లాకెట్కి అటాచ్ చేసి ఇలా క్రియేట్ చేయడం జరిగిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ క్రియేషన్ ఎలా ఉంది, ఈ కొత్త థాట్ ఎలా ఉందో, లేదా ఇప్పటివరకు మీరు ఎక్కడైనా చూసారా, ఎప్పుడైనా ధరించారా కూడా నాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. మీకు ఎలా నచ్చిందో కూడా తెలియజేయండి. ఈరోజు గైస్ నేను చంద్రహారం, ఇక్కడ మనం చంద్రహారం అనేటప్పటికీ లాకెట్ ఇస్తున్నాం కాబట్టి 16 ఇంచుల తల మీద నుంచి వెళ్ళదు కాబట్టి బ్లౌజ్ హుక్ కూడా చక్కగా బ్యాక్ సైడ్ చక్కగా మీరు తీసుకుని పెట్టుకునే వీలుగా హుక్ ఇచ్చేసామండి. అండ్ 2 లైన్స్ ఆ చంద్రహారానికి కూడా విత్ బాల్స్, ఎందుకంటే లాకెట్లో కింద మీరు గమనిస్తే చక్కటి ప్లెయిన్ బాల్స్ ఇచ్చాను నేను. సో ఆ బాల్స్కి అనుగుణంగానే కూడా చైన్లో కూడా ఒక 1.5 ఇంచ్కి అక్కడక్కడ బాల్స్ ఇవ్వడం జరిగింది. ఇది 2 లైన్స్ అండి, చూసారా, చక్కగా ఈ విధంగా మీకు హుక్ ఇచ్చేసాను. చక్కగా ఇలా పెట్టేసుకుంటారనమాట. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. 2 లైన్స్ ఫిక్స్ చేసేసామండి, డిటాచబుల్ కాదు. ఈ లాకెట్కి డబుల్ హుక్ ఇచ్చి చక్కగా చంద్రహారాన్ని, 2 లైన్స్ చంద్రహారాన్ని కదలకుండా ఫిక్స్ చేసేసాం. చూసారా ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉందో. సింపుల్గా, అంటే ఒక 12-13 గ్రాముల లాకెట్ అండి, ఒక 12-13 గ్రాముల లాకెట్, ఇంకొక 16 గ్రాములు మనం చంద్రహారానికి వాడామండి. 2 లైన్స్ కాబట్టి కొంచెం కనపడాలి కాబట్టి మరీ సన్న డై తీసుకోవాలా. చంద్రహారం కూడా
రెగ్యులర్గా 5 లైన్స్ చేసేటప్పుడు ఇంతకన్నా చిన్న చంద్రుడు తీసుకుంటాం హాఫ్ రౌండ్ ఏదైతే ఉందో. బట్ ఇక్కడ కొంచెం ఆనాలి కదండి, ఈ లాకెట్ వేసుకున్నప్పుడు ఈ లాకెట్కి సూట్ అయ్యేలా ఉండాలి కదా. సో దానికి కొంచెం ఒక నెంబర్ పెద్దది తీసుకుని 16 ఇంచులు చేంజ్ చేసామండి. 2 లైన్స్ అలాగే లాకెట్ మొత్తం కలిసి మీకు అదొక 16, ఇదొక 12. ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసిందండి. చూసారా ఈ లాకెట్కి ఎంత చక్కగా సూట్ అయిందో. నాకైతే అసలు బ్యూటిఫుల్గా అమ్మాయి వేసుకుంటేనే దానికి అందమేమోనండి. అమ్మాయి అనేక అన్ని ఏజ్ల వాళ్ళకండి, చిన్నపిల్లలకి దగ్గర నుంచి మ్యారేజ్ బిఫోర్, మ్యారేజ్ తర్వాత, పెద్దవాళ్ళు, మంచి అంటే 50 ఇయర్స్ దాటిన వాళ్ళకు కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుందని నమ్మకం నాకు ఉందండి. అంత ఎక్స్ట్రాడినరీగా వచ్చింది చంద్రహారం విత్ లాకెట్. ఈ క్రియేషన్ మీరు ఎప్పుడైనా చూసారో నాకు తెలియజేయడం మర్చిపోకండి. అలాగే ఇంకొక కడా చూపిస్తానండి. ఇది యాంటిక్ స్టైల్ కడా అండి. హాస్లీ అంటున్నాం కదా, కడ సింగిల్ పీస్ వేసుకుంటారు జనరల్గా. ఇది రెండో చేతికి అక్కర్లేదు, 2 వేసుకుంటే చాలా హెవీగా అనిపిస్తాయి. సో ఒక్క చేతికి ఒక పీస్ వేసుకున్నా ఇంకా ఏ జ్యువెలరీ వేసుకోక్కర్లా. చేతికి వెడల్పండి దాదాపుగా మోర్ దాన్ 1 ఇంచ్ వెడల్పు ఉంది. యాంటిక్ స్టైల్లోనండి, కంప్లీట్ హ్యాండ్మేడ్ వర్క్. చక్కగా సీజెడ్ తోటి, ఎమరల్డ్స్ తోటి ఫ్లవర్స్ ఇచ్చాం. ప్రతి 1.5 ఇంచ్కి ఒక దగ్గర ఒక ఫ్లవర్. అంటే ఇది స్క్రూ మోడల్ అండి. కంప్లీట్గా ఇలా ఓపెన్ అయిపోతుంది. మీరు కడాస్ అనేటప్పుడు స్క్రూ ఇస్తాం, డెఫినెట్గా ఎక్కించే అవసరం ఉండదు. సో 2.6 వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా సరిపోయేలాగా. ఇది ఇన్ఫ్యాక్ట్ ఒక 2.4 ఉందండి. 2.6 కూడా 2.8 వాళ్ళకు కూడా సరిపోద్ది, ఎందుకంటే స్క్రూ ఉంది కాబట్టి. ఒక 45 గ్రామ్స్లో. ఇవి చాలా హెవీ జ్యువెలరీ అండి. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇందులో మొత్తం డైవర్కే ఉందండి, మొత్తం చేతితో చేసిన డైవర్కే ఉంది. అప్పటికే అది అలా చేశాం కాబట్టే ఇది ఆ 40-45 గ్రామ్స్లో వచ్చిందండి. లేకపోతే మామూలుగా 60-70 గ్రామ్స్ సాలిడ్ వర్క్ చేసామంటే. బట్ అవసరం లేదండి. ఈ అవుటర్ పార్ట్ 2 లేయర్లు గట్టిగా ఇచ్చినప్పుడు ఈ మధ్యలో ఏం వాడినా ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే బలమంతా ఈ ఎండే ఉంటుంది హాస్లీకి. సో ఇక్కడ మంచి థిక్నెస్ ఇచ్చేసాం. లోపల చక్కగా కావాల్సిన వర్క్ చేసుకున్నాం డై తోటి, హాఫ్ రౌండ్, హాఫ్ బాల్స్ డైస్ తోటి. సో ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి. ఒక 40-43 గ్రామ్స్లో ఈ సైజ్ వచ్చేస్తుంది. ఇంకా కొంచెం సన్నగా ఉన్నవారికైతే కొంచెం ఒక నెంబర్ తగ్గించుకోవచ్చు కూడా. కాస్త లావుగా ఉన్న వాళ్ళకైతే ఇంకో 2 నెంబర్లు పెంచాల్సి వస్తుంది. 50 గ్రామ్స్, 50+ వచ్చేస్తుందండి 2.8 సైజ్ ఉన్న వాళ్ళకి కూడా. బట్ ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఆ ఎమరల్డ్స్ సీజెడ్స్ కాంబినేషన్లో బ్యూటిఫుల్ హాస్లీ, బ్యూటిఫుల్ కడా. సో ఈ యాంటిక్ జ్యువెలరీ ముఖ్యంగా ఈరోజు స్పెషల్గా నాకు ఎంతగానో నచ్చింది చంద్రహారం విత్ లాకెట్ అండి. ఇంకా నేను ఈ చంద్రహారాలు ఉపయోగించి లాకెట్స్ వాడి ఇంకెన్నో క్రియేషన్స్ చేయాలన్న థాట్ మైండ్లో ఈ పీస్ ద్వారా వచ్చేసిందండి. డెఫినెట్గా ముందు కొనసాగాలా వద్దా, కొనసాగించాలని ఆశతో ఉన్నాను. అది మీ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టే ఉంటుంది. సో ఎలా నచ్చినాయి మీకు, ఈ ఆర్నమెంట్స్ ఎలా నచ్చినాయో కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.